మనము ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిది అంటే 2026 ఫిబ్రవరి 1 మనకి పౌర్ణమి రాబోతుంది. కాబట్టి పర్టిక్యులర్‌గా ఇదేంటంటే ఆదివారం రావటం వల్ల సో, మంచి ఎవరికైతే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలున్నాయో, జాబ్‌లో ఇష్యూస్ ఉన్నాయో, సో, ఏదైనా సరే గాని ఈ పౌర్ణమి రోజు నేనేదైనా పరిహారం ఏ ప్రాబ్లమ్ అయినా మీకు జాబ్‌లో అయినా, హెల్త్ అయినా, ఫైనాన్షియల్‌గా అనుకున్నా, రిలేషన్‌షిప్ అనుకున్నా ఈ పౌర్ణమి సండే రోజు వస్తుంది కాబట్టి మంచి ఒక రెమెడీ నేను చెప్తాను. ఇది చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, అభిషేకం ఒకటి శివయ్యకి బ్రహ్మాండమైన అభిషేకం ఒకటి ఈరోజు చేయించుకుంటే చాలా బావుంటుంది. అవకాశం ఉంటే చూడండి. లేదు నా ఇంట్లోనే గురువుగారు కొంతమంది అంటారు. నా ఇంట్లోనే నేను నర్మదా నది నుంచి తెచ్చుకున్నా, లేదంటేనేమో శ్రీశైలం నుంచి తెచ్చుకున్నాను. చిన్న లింగం ఉంది ఇంట్లో అంటే, పౌర్ణమికి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే టెంపుల్‌కెళ్తే ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, మనం వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి దానిమ్మ రసము ఇంట్లో కొంచెం ప్రిపేర్ చేసుకోండి. ఒక 3 అరటిపండ్లు తీసుకోండి. ఈ 2 ఐటెమ్స్ మీ దగ్గర పెట్టుకోండి. సెకండ్ ఏం చేయండి అంటే కొంచెం కుదిరితే ఏంటంటే ఒక 2 జామకాయలు, ఒక 4 ఆలు తీసుకోండి. అవి పచ్చియే ఆలుగడ్డ ఏమి ఉడకబెట్టనక్కర్లే పచ్చియే తీసుకోండి. మంచిగా ఈ సంవత్సరం నువ్వేమనుకుంటున్నావు? ఈ పౌర్ణమికి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి అంటే న్యాయబద్ధంగా అనుకోండి. రిలేషన్ బాలేదా? హెల్త్ బాలేదా? ఫైనాన్షియల్‌గా బాలేదా? జాబ్‌లో ఇష్యూస్ ఉన్నాయా? ఏదున్నా ఒక కోరిక అనుకోండి. అనుకోని మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని ఆ యొక్క కవర్‌లోనే దీంట్లోని పెట్టుకోండి. పెట్టుకొని వెళ్ళి శివయ్యకి దానిమ్మ రసంతోటి, ఆ అరటి పండ్లతోటి అభిషేకం చేపియండి. ఒకవేళ అవకాశం ఉంటే పబ్లిక్ తక్కువుంటే. ఇది మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా మీకు అన్నిటి ప్రకారంగా చేసుకోండి పౌర్ణమి రోజు. అది మార్నింగే చేయాలి, ఈవినింగ్ చేయొద్దని అట్లేం లేదు. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా మీకు కుదిరినప్పుడు చూసుకొని చేయండి. సో, ఫస్ట్ అయితే అభిషేకం చేసేసాం మనం. ఇక్కడ శివయ్యకి దానిమ్మ రసము, అరటిపండ్లు ఇచ్చేసాం. వాళ్ళు లింగానికి లేపన చేసేస్తారు. అది అభిషేకంలాగా అయిపోతుంది. రైట్. బయటికొచ్చిన తర్వాత మంచి నీ మనసులోని కోరిక కోరుకో. మంచిగా ఏదైనా ఒకటే పర్టిక్యులర్ ఏంటంటే ఏదైనా ఒక కోరిక 2, 3 కాదు. మంచిగా 100% నెరవేరుతది. ఇది నేను ఎన్నో సార్లు నేను చేశాను. నా క్లయింట్స్‌కి చెప్పాను. పర్టిక్యులర్ పౌర్ణమి, ఆదివారం వచ్చినప్పుడు ఇట్లా పర్టిక్యులర్ ఇష్యూస్ మనం కొన్ని రెమెడీస్ చెప్పాం. మంచి సక్సెస్ అయ్యారు. సో, మనం ఏం చేయాలంటే బయటికొచ్చిన తర్వాత ఏదైతే జామకాయ, ఏదైతే మనం ఆలు తీసుకున్నామో అది మంచిగా చేతిలో పట్టుకొని గోమాతకి ఒక 3 ప్రదక్షిణలు చేసి మంచిగా నీ చేత్తోటి గోమాతకు పెట్టేసేయి. కవర్ నుంచి తీసేసి నీ గోమాతకు పెట్టేసేయి. ఇదొకటి. ఇది మనకి ఎప్పుడు ఫిబ్రవరి 1 సండే వస్తుంది. సో, ఆ రోజు ఏం చేయాలంటే మళ్ళీ మీరు నైట్ పడుకునే ముందు ఇక కొద్దిసేపయితే తింటాము. ఇక ఎవ్వరు బయటికెళ్లరు పనుకుంటున్నాం అన్న టైంలో మీరేం చేయండి అంటే ఒక చిన్న ప్లేట్ ఒకటి తీసుకోండి. ఆ ప్లేట్‌లో ఏం చేయండి అంటే చక్కెర, దాంట్లో చక్కెర మంచిగా వేసేసి, దానిపైన మట్టి ప్రమిద పెట్టి నెయ్యితో దీపం పెట్టండి. మంచిగా ఈ పౌర్ణమికి నైట్ మనం పెడుతున్నాం గదా! అప్పుడు నీ కోరిక ఏముందో ఉదయం చేసింది గూడా లేదంటే సాయంత్రం చేసావో అది మంచి మళ్ళీ ఒకసారి తలుచుకొని, నీ ఇష్టదైవాన్ని గాని, లేదా శివయ్యని గాని మంచిగా తలుచుకొని, ఈ కోరిక ఎట్టి పరిస్థితుల్లో నెరవేరాలి తండ్రి, పని తొందరగా జరగాలి అన్నట్టు నీ మనసులోని కోరిక కోరుకొని, ఆ దీపం పెట్టేసేయి. మండే మార్నింగ్ లేసిన తర్వాత ఆ మట్టి ప్రమిద పక్కకు పెట్టేసి, ఆ షుగర్‌లో ఏం చేయండి అంటే, కొంచెం గోధుమ పిండి కలిపేసి, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా చెట్టు మనం ఇంకా పర్టిక్యులర్ అని కూడా రావి చెట్టు ఉంటే ఇంకా మంచిది. అది 2 కలిపేసి ఆ చెట్టు దగ్గరికి ఏసేయండి. అయి చీమలు తింటాయో, ఏయి తింటాయో తినేయండి. ఈ పరిహారం మీరు పౌర్ణమి రోజు చేసి చూడండి. 100% మీరు అనుకుంటున్న పని సక్సెస్ అయ్యే అవకాశాలు పూర్తిగున్నాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.